లాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. అదే వాటివో బాస్కెట్లో వేసుకోవడానికి ఈ రాక్ స్టార్ని పడేయడానికి బానే ట్రై చేస్తున్నావు. కానీ నీకు తెలీదేమో నువ్వెన్ని స్కెచ్లు వేసినా స్కిట్లు వేసినా ఈ విరాజ్ నీకు పడ్డు. ఎందుకంటే అందరిలాగే నువ్వే నాకు పడిపోతావు కాబట్టి. నీకా? చిచ్చి, నో వే. ఇలా నో వే అని అనుకున్న వాళ్ళే నువ్వే నాకన్నీ అని పడి చచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హలో, నువ్వు చూసే అందరిలాంటి దాన్ని కాదు నేను. కరెక్ట్. అందరికన్నా నా మీద పిచ్చి ఎక్కువ ఉన్నదానివి. పిచ్చి పిచ్చిగా వాగకు. నీలాంటి పిచ్చోళ్ళని ఇలాగే హ్యాండిల్ చేస్తారు. నీకు అంత సీన్ లేదు. నేను లేకుండా కిందేదో మ్యాటర్ జరుగుతుంది. అక్కడ సంగతి చూసిన తర్వాత నీ సంగతి చూస్తాను. ట్రే ఆనంద్, పిల్లల భవిష్యత్తు చూడకుండా దానం చేసిన దాంట్లో నువ్వు పరువు చూస్తున్నావేమో. నేను ప్రాపర్టీని చూస్తున్నాను, ఆ ప్రాపర్టీ వాల్యూని చూస్తున్నాను. ప్రాపర్టీయా? మీ నాన్న మీ భవిష్యత్తు చూడలేదు అంటే మీరంతా ఇంత సౌకర్యంగా ఇంత విలాసంగా ఎలా ఉంటున్నారే? ఆ ప్రాపర్టీ ఉంటే ఇంతకన్నా లాయల్గా ఉండొచ్చు. అక్కడ ఆశ్రమంలో ఉంటున్న వాళ్ళు ఏమైపోతారు అత్తయ్య? వాళ్ల గురించి ఆలోచిస్తే నేనేమైపోవాలి, నా కూతురు ఏమైపోవాలి? రేపు దానికి పెళ్లి కాబోతుంది. దానికి నేనేమైనా ఇవ్వాలి కదా. సరే, మనకున్న ఆస్తులో నుంచి ఇవ్వు. లేదన్నయ్యా, నేను అనేసుకున్నాను. ఆ అమ్మ ఒడిని తీసుకొని దాంట్లో పెద్ద కాంప్లెక్స్ కట్టాలని. ఇదే నా నిర్ణయం. యాక్చువల్లీ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు అత్తయ్య. నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. నువ్వు కానీ కాంప్లెక్స్ కడితే ఒక ఫ్లోర్ మొత్తంలో నేను ఒక మ్యూజిక్ స్టూడియో పెట్టుకుంటాను. ఏమంటావు? ఒక్క ఫ్లోర్ ఏంట్రా, నీకు 2 ఫ్లోర్స్ అయినా ఇచ్చేస్తాను. నువ్వు ఆ ప్రాపర్టీ విషయంలో చేస్తున్నది కరెక్ట్ కాదే. ఎందుకు కరెక్ట్ కాదమ్మా? అయినా ఇది నాకు మా నాన్న రాసిచ్చిన ఆస్తి. దాన్ని ఏం చేసుకునే రైట్స్ అయినా నాకున్నాయి. అది కాదు హంస, పాపం అక్కడున్నవాళ్ళు. వదినా, నువ్వు కూడా మాట్లాడుతున్నావా? సరే, ఎవరో తెలియని వాళ్ల మీద మీరు జాలి చూపిస్తున్నారే. ఇంట్లో ఉన్న నా మీద, నా కూతురి మీద జాలి లేదా మీకు? ప్లీజ్, దయచేసి ఆ ల్యాండ్ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దు. నా డెసిషనే ఫైనల్. ఐ టోటలీ అగ్రీ విత్ యూ అత్తయ్య. నీకున్న ఆలోచన ఇంట్లో ఎవ్వరికీ లేకుండా పోయింది విరాజ్. మేడం, ఏం జరిగింది మేడం? మనిషి కోరికే మనుషుల మనుగడను నాశనం చేస్తుందమ్మా. అడగొచ్చో లేదో తెలియదు మ్యామ్. యాక్చువల్లీ గొడవ దేని గురించి మ్యామ్? మాట విలువ తెలిసిన వాళ్ళకి, మనిషి విలువ అర్థం కాని వాళ్ళకి మధ్య చర్చ జరుగుతుందమ్మా. అర్థం కాలేదు కదా? చాలా సంవత్సరాల క్రితం మా మామయ్య గారు ఒక మంచి కార్యం కోసం ఒక స్థలాన్ని దానంగా ఇచ్చారు.
కానీ ఈరోజు మా ఆడపడుచు అలా దానంగా ఇచ్చిన ఆ ల్యాండ్ని తిరిగి తీసుకోవాలని చూస్తుంది. అయ్యో, ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోవడం పాపం కదా మేడం. అలా తీసేసుకుంటే ఇంక పెద్దవాళ్ళకి మనం ఏం గౌరవం ఇచ్చినట్టు? అదేనమ్మా నేను చెప్తున్నాను, కానీ తను వినట్లేదు. పాపం, ఇన్నాళ్ల నుంచి అక్కడ ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. పాపం, నిన్నటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్నవాళ్ళు ఈ విషయం తెలిస్తే ఎంత కంగారు పడుతుంటారో ఏంటో. ఆనంద్ గారు కరెక్ట్గా చెప్తే హంస గారు వింటారు కదా. ఒక్కసారి తను అనుకుంది అంటే ఎవ్వరి మాట వినదు. అక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే పాపం అనిపిస్తుంది మేడం. మనం జాలిపడ్డం తప్పిస్తే ఏమీ చేయలేవమ్మా. ఈరోజెందుకో నా మనసు బాగోలేదు. అయ్యో, కొంచెం రెస్ట్ తీసుకోండి. నా మనసు కుదుట పడాలి అంటే దేవుడి సన్నిధికి వెళ్లాల్సిందేనమ్మా. ఏం చేద్దాం సీతారత్నం గారు? ఏం చెయ్యాలో మీరు మాకు చెప్పాలి గాని మమ్మల్నే మీరలా అడుగుతున్నారేంటి లాయర్ గారు? ఇందులో చెప్పడానికే ఉంది బామ్మగారు. ఈ అమ్మఒడి ల్యాండు, డాక్యుమెంట్సు, రిజిస్ట్రేషను అన్నీ వాళ్ల పేరు మీదే ఉన్నాయి కదా. ఆ పెద్దాయన భూపతిరాజావారు కేవలం నోటి మాటగా చెప్పారు గాని ఏ నోటు రాసివ్వలేదు మీకు. అదే లాయర్ గారు, ఈ ప్రభుత్వాలు, చట్టాలు మనిషి తయారు చేసే కాగితాల్ని నమ్ముతాయి గాని ఆ కాగితాల్ని తయారు చేసే మనిషిని, మనిషి మాటని నమ్మవు. అంటే సీతారత్నం గారు, మాట ఎప్పటికీ శాశ్వతం కాదు. కాగితం, అక్షరం శాశ్వతం. ఇప్పుడు కాగితాలు మన పేరున లేకపోతే మనం ఓడిపోయినట్టే కదా? అలా కూడా కాదండి. ఈ మొత్తం కేసులో ఎన్నో ఏళ్లుగా మీరిక్కడ ఉండటం కూడా కేసులో బలమైన సాక్ష్యమే. కానీ ఇక్కడే ఉంటున్నారని సాక్ష్యాలు చూపించాలి. ఎలాంటివంటే ల్యాండ్ రెంట్ బిల్లులు, ఇంకా చాలా రసీదులు కావాలి. ఇవేమీ లేకుండా కేసు గెలవడం ఎలా అని ఆలోచిస్తున్నాను. లాయర్ గారు, కోర్టులున్నవే న్యాయాన్ని గెలిపించడానికి. మరి న్యాయం మనవైపున్నప్పుడు గెలవడం కష్టమంటారేంటి? అంటే న్యాయం మీ వైపే ఉంది. ఎందుకంటే చాలా మంచి ఆలోచనతో, ఆశయంతో ఈ అమ్మఒడిని నడిపిస్తున్నారని ఈ ఊరంతా తెలుసు. తెలిసినప్పుడు అందరూ మనవైపే ఉంటారు, ఆ దేవుడితో సహా. మనం ఈజీగా కోర్టులో గెలవచ్చు కదా. వాళ్ళివన్నీ ఆలోచించి చాలా తెలివిగా నోటీస్ పంపించారు. క్లియర్గా చదివితే అందులో లాజిక్ అర్థమైంది. క్లాజ్ ఏంటి లాయర్ గారు? మీరున్నంతవరకు ఈ అమ్మఒడి ఓకే, కానీ మీకు వారసులు లేకపోవడంతో తర్వాత అమ్మఒడిని చూసుకోవడానికి ఎవరూ లేరు కదా. అందుకే సమర్థవంతంగా అమ్మఒడిని నడిపించడానికి వాళ్ళకి ఇప్పించమని నోటీసులో చాలా తెలివిగా మెలిగిపెట్టారు. సీతారత్నం తర్వాత ఈ అమ్మఒడి నిర్వహించడానికి ఇక్కడి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కుదరదమ్మా. స్థలం వాళ్లది, వాళ్లే నిర్వహిస్తామంటే కోర్టు వాళ్ల వైపే మొగ్గు చూపుతుంది. వాళ్ళీ స్థలం కావాలనుకుంటున్నది అమ్మఒడిని పడగొట్టి కాంప్లెక్స్ కట్టుకుందామని. అసలిదంతా కాదు లాయర్ గారు. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో చెప్పండి. దానికి ఒకే ఒక్క అవకాశం ఉందమ్మా. అది మీకు వారసులు ఎవరైనా ఉండాలి. లాయర్ గారు, మా సీతారత్నానికి 2 కూతురు
ఎక్కడున్నారో చెప్పండి, వాళ్ళని తీసుకొద్దాం. తెలీదా? అదో పెద్ద కథలండి. వాళ్ల కోసమే మేం వెతుకుతున్నాం లాయర్ గారు. త్వరలోనే దొరుకుతారా? వాళ్ళు ఉంటేనే మనం కోర్టులో ఫైట్ చేయగలుగుతాం. వస్తారు అన్న నమ్మకం ఉంది గాని ఎప్పుడొస్తారో తెలీదు లాయర్ గారు. అలాగా? పోనీ ఓ పని చేయండమ్మా, మీ కూతుళ్లే అని ఎవరినైనా అరేంజ్ చేసి వాళ్ళని అడ్డుపెట్టుకుని మనం కేసుని ముందుకు తీసుకెళ్తే తప్పకుండా గెలిచే అవకాశం ఉంది. ఏంటి బామ్మగారు ఈవిడ? అంటే లాయర్ గారు, న్యాయం, నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ ఇవన్నీ కలిపితే మా సీతారత్నం తను ఇలాంటి వాటికి ఒప్పుకోదు. సరేనమ్మా, నేను చెప్పాల్సింది చెప్పేశాను, ఇక మీ ఇష్టం. అది బాగుంటుంది చూడండి మేడం, ఇది చాలా బాగుంటుంది. ఇంకా వెరైటీస్ లేవా? నెక్స్ట్ ఉంటాయి చూడండి మేడం. మీరు సిగ్నిఫికెంట్ ఫ్లోరా డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నారు. మీకు మెహందీ గురించి తెలుసా? ఏదో కొంచెం తెలుసు. ఇటివ్వండి, నేను కొన్ని డిజైన్స్ చూపిస్తాను. చూడండి. ఇవి చూడండి, ఇవి ప్రాపర్ అరబిక్ డిజైన్స్. వావ్, ఈ డిజైన్ చాలా బాగుంది. ఈ డిజైన్ నాకు రాదండి. చైత్ర, ఈ డిజైన్ నీకొచ్చా? వచ్చు. సరేనండి, దీంతో మెహందీ పెట్టించుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే మేడం. ఓకే. వావ్, మీరు ఎక్స్పర్ట్స్ కంటే బాగా మెహందీ పెడుతున్నారు. అయ్యో, అదేం లేదండి, నా చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ అంతే. చైత్ర గారు, మీరే నా పెళ్ళప్పుడు నాకు మెహందీ పెట్టాలి. షూర్గా పెడతాను. అమ్మో అమ్మో, ఇదొక్కొక్కరిని మెల్లగా బుట్టలో వేసేసుకుంటోంది. వాట్సాప్ బేబీ? చిన్నోడా అటు చూడు. ఆ పొట్టిది నవ్వుతుందా? నవ్వుతూ మన బలాన్ని తగ్గిస్తోందిరా. హౌ బేబీ? ఒక్కొక్కళ్ళ వీక్ పాయింట్ చూసి చక్కగా నవ్వుతూ నరుక్కొస్తోందిరా. అంతే, వాళ్ళు దాని వైపు మాట్లాడేస్తున్నారు. ఓ అలాగా? ఇంతకీ తన వైపు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ రూల్స్ రామానుజం, మీ అన్నయ్య ఆనంద్గాడు. 2 బుర్ర నిండా భక్తితో నిండిపోయిన మీ అమ్మ. ఇప్పుడు ఈ లేఖ. ఇక పెళ్ళాం ఎటుంటే అటుండే మీ నాన్న. డాడ్ కూడానా? అవునరా,
ఇక మన వైపు మిగిలింది నువ్వు, నేను, మీ అత్త. ఈ ఇంట్లో దాని వాల్యూ రోజు రోజుకు పెరిగిపోతున్నా కూరగాయల ధరలాగా తయారైందిరా. తర్వాత మన పరిస్థితి అది చెప్పినట్టు మనం వినాలి. నెవర్ బేబీ, యూ డోంట్ వరీ. ఈ విరాజ్ ఉండగా నీకు ఆ సిచ్యువేషన్ రానివ్వను. అయితే అర్జెంటుగా ఆ పిల్లని ఇంట్లో నుంచి తరివేరా. ఓకే బేబ్, జస్ట్ వెయిట్ హియర్ అండ్ సీ. ఏంటి బావా అంతా పాడు చేసావు? దారి చూపిస్తా. ఎందుకు వదలాలి? ఇప్పుడు నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? నాకొద్దు, వెళ్ళి మీ అన్నయ్య గారికి ఇవ్వండి. ఎందుకంటే నాకు ఈ జాబ్ ఇచ్చింది మీ అన్నయ్య గారే కాబట్టి. సరే, అన్నయ్య గారు జాబ్ ఇచ్చారని వచ్చావు. తమ్ముడు గారు జాబ్ వదిలేసి వెళ్ళమంటే వెళ్ళవా? వెళ్ళను. నేను కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసుంటే నువ్వు జాయినింగ్ రోజే రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేదానివి. మరి నా చేతెందుకు రన్నింగ్ చేయించలేదు? నిన్ను చూసి జాలిపడ్డాను పొట్టి. నువ్వు జారిపడి ఇక్కడి నుంచి దొర్లినా నన్ను ఇక్కడి నుంచి పంపించలేవు. పొట్టి, నువ్వు విరాజ్తో మాట్లాడుతున్నావు. కాదు, విరాజ్తోనే ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ విరాజ్తో తలబడితే ఎలా ఉంటుందో తెలుసా? ఈ చైత్ర ధైర్యంగా నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలియదు గాని ఎంత ఉంటుందో తెలుసు. భూమికి జానడు నా హైట్ ని కాదు, నా ధైర్యాన్ని చూస్తావు. నీ ధైర్యం నీలా ఉండదు కదా. నాకసలే దెయ్యాలంటే భయం. అయితే త్వరలోనే చూస్తావు. భయపడటానికి రెడీగా ఉండు. వెయిటింగ్, నువ్వు భయపడి పారిపోవడానికి. ఏమండి, గుడికెళ్దాం వస్తారా? నా వల్ల కాదే. ఏంటండి, ఎప్పుడు అడిగినా ఇలాగే అంటారు. అయినా ఇప్పుడు గుడికెందుకు? నా మనసేం బాగోలేదండి. అంతా మీ చెల్లి వలనే. పాపం, అన్యాయంగా అలా ఎలా అండి ఒకరికిచ్చిన ల్యాండ్ని అలా లాగేసుకుంటారు? తెలుసు కదే, అది ఎవరి మాట వినదని. ఈ ఆందోళన తగ్గాలంటే గుడికెళ్ళి పూజ చేయించాల్సింది. సర్లేవే, ఈ రోజు ఇంకెవరినైనా తీసుకుని వెళ్ళు. సారీ. ఇట్స్ ఓకే. అమ్మా, గుడికెళ్తున్నావా? అవునా ఆనంద్? మరి ఒక్కదానివే వెళ్తున్నావేంటి? ఏం చేయనురా, మీ నాన్నని అడిగితే రాను అన్నారు. బామ్మని అడగడం అనవసరం. మీ అత్తయ్యున్న ఆవేశానికి అడగాలనిపించలేదు. లేకేమో మెహందీ పెట్టుకొనుంది. అందుకే ఒక్కదాన్నే వెళ్తున్నాను. ఒక్క నిమిషం. చైత్ర గారు, చెప్పండి సార్. మీకేమైనా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయా? అర్జెంట్ వర్క్ ఏం లేదు సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మా అమ్మతో గుడికి తోడుగా వెళ్ళొస్తారా? ష్యూర్, వెళ్తాను. ఇంతమందిలో గుడి అనగానే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యింది నువ్వేనమ్మా. మన గందరగోళమైన జీవితంలో మన మైండ్కి రిలాక్సేషన్ దొరికేది మన మైండ్కి మెడిటేషన్ అయినా గుళ్ళోనే దొరుకుతుంది కదా మేడం. కరెక్ట్గా చెప్పావమ్మా. అమ్మా, విరాజ్ బయటికి వెళ్తున్నట్టున్నాడు, వాడిని తీసుకువెళ్ళు.